వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనం ఆలోచించాల్సింది ముఖ్యంగా దక్షిణాది కేంద్రమైన హైదరాబాద్ నుండి ఈ క్యాపిటల్ సిటీ కేంద్రమైన హైదరాబాద్, ఈ హైదరాబాదు కేంద్రంగా దక్షిణాది ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాది ఉద్యమానికి దిక్చూసిగా హైదరాబాద్ మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే మతతత్వ శక్తులు ఉన్నాయో, కమ్యూనల్ శక్తులు ఉన్నాయో, ఆ కమ్యూనల్ శక్తులను హైదరాబాద్ బేస్గా ఇలా బలమైన ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా హైదరాబాద్ని సెంటర్ పాయింట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం తమిళనాడులో ఆ సెంటర్ పాయింట్ కార్యక్రమం నెక్స్ట్ షిఫ్ట్ కావాల్సింది హైదరాబాద్కి. ఎందుకంటే ఇవాళ పెను ప్రమాదం రాబోతున్నది తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్కి. ప్రధానంగా ఇవాళ బీజేపీ పూర్తిగా ఇక్కడ ఆధిపత్యం చేయడానికి కుట్రలు చేస్తున్నది. మరి మేధావులారా, కమ్యూనిస్టు మేధావులారా, కమ్యూనిస్టు ప్రజలారా, అంబేద్కర్ వాదులారా, కాంగ్రెస్ వాదులారా, అలాగే మిగతా ప్రజాస్వామిక వాదులారా, మీరెటువైపు మతతత్వ ఫాసిస్ట్ బీజేపీ వైపా, లేదంటే సెక్యులరిజం వైపా, ఈ భారత రాజ్యాంగాన్ని ఖతం చేస్తామంటున్న బీజేపీ బీఆర్ఎస్ వైపా, ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అండ్ అంబేద్కరిస్టుల వైపా, మీరెటువైపు హైదరాబాద్ సెంటర్ పాయింట్గా మనం తెలుసుకోవాల్సింది భారత రాజ్యాంగాన్ని పరిరక్షణలో ఉందామా, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామా, మరి లేకపోతే దీన్ని ఖతం చేసే బీజేపీ బీఆర్ఎస్ వైపా? మీరెటువైపు? ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ కాస్త రిజర్వేషన్లు, ఆ కాస్త స్వేచ్ఛ, ఆ కాస్త అవకాశాలు పీడిత వర్గాలు, తాడిత వర్గాలు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఇయ్యాలా అంతో ఇంతో ఏదో పేద ప్రజలంతా కూడా, బడుగు బలైన వర్గాల ప్రజలు, మహిళలు తమ హక్కులను కాపాడుకుంటున్నాయంటే బికాజ్ ఆఫ్ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా కాలరాయడానికి, దీన్ని మార్చడానికి కుట్ర పండుతున్న బీజేపీ, దానికి సహకరిస్తున్న బీఆర్ఎస్, ఇవాళ వాళ్ళిద్దరి కుట్ర ఫలితంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం, ఎంపీ ఎన్నికల్లో 8 ఎంపీలు గెలవడం బికాజ్ ఆఫ్ ది బీఆర్ఎస్ వల్లనే. సో కాబట్టి ఇవాళ ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీ బీఆర్ఎస్ వైపు వాళ్ళు ఈ జమిలీ ఎన్నికల పేరుతో కుట్ర చేస్తూ మొత్తానికి దక్షిణాది అస్తిత్వాన్ని, ఈశాన్య రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బకొట్టి హిందీని హిందుస్థాన్గా, నాట్ హిందుస్థాన్, హిందుస్థాన్గా మార్చాలనుకుంటున్నా. నీకు హిందుస్థాన్ కావాలా, హిందుస్థాన్ కావాలా? ఏది ఈ ప్రజలకు అవసరం, ఈ దేశ ప్రజలకు అవసరం? హిందీనా, హిందుస్థానా? ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు అవసరమైంది హిందుస్థానా, హిందీనా? ఈ దేశ ప్రజలకు అవసరమైంది హిందీస్థానా, హిందుస్థానా? ఏది ఈ దేశ ప్రజలకు అవసరం? సో కాబట్టి ఇవాళ హిందీ అనే దాన్ని అది ఉత్తరాది భాష, ముఖ్యంగా ఆర్య భాష, బ్రాహ్మణ భాష అయిన ఇవాళ సంస్కృతము, దాని నుండి వచ్చిన హిందీ ఇవాళ ద్రవిడ భాషల మీద పూర్తి ఆధిపత్యం చేస్తూ ఆ ద్రవిడ భాషల అస్తిత్వం దెబ్బ కొట్టే విధంగా, అలాగే ఈవెన్ ప్రాంతీయ భాషల అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా హిందీ పూర్తిగా ఉత్తరాదిని కబ్జా చేసి కూర్చున్నది. ఇలా ఉత్తరాది అంటే హిందీ, హిందీ అంటే ఉత్తరాది బెల్ట్గా మారిపోయింది, కౌ బెల్ట్గా మారిపోయింది. మరి ఇవాళ దక్షిణాదిని కూడా కౌ బెల్ట్గా మార్చే ప్రోగ్రామ్ ఇలా చేయబోతున్నది ఇది త్రిభాషా సూత్రం పేరు మీద. కాబట్టి ఈ త్రిభాషా సూత్రం పేరు మీద ఇవాళ మన అస్తిత్వాన్ని, మన ప్రాంతీయ అస్తిత్వాన్ని, మన భాషల అస్తిత్వాన్ని, మన యొక్క జీవితాలని, మన యొక్క ద్రవిడ సంస్కృతిని, మన యొక్క శైవ సంస్కృతిని దెబ్బకొట్టి వాళ్ళ ఆర్య సంస్కృతి, వాళ్ళ వైష్ణవ సంస్కృతి, వాళ్ళ రాముణ్ణి తీసుకొచ్చే మన మీద బలవంతంగా రుద్దాలనుకుంటుంది. మనం శివుణ్ణి ఆరాధిస్తాము, శివుడు మన దేవుడు, ఆది హిందువులము మనము, ఆది హిందువుడైన శివుడు మన దేవుడు. సో మన సంస్కృతి శైవ సంస్కృతి, మన సంస్కృతి హరప్ప సింధు నాగరికత సంస్కృతి. సో కాబట్టి మిత్రులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇవాళ ఈ హిందీని బలవంతంగా
మన మీద రుద్దేసి ప్రాంతీయ భాషల అస్తిత్వాన్ని దెబ్బగొట్టేసి ఇవాళ సుమారు 18 ప్రాంతీయ భాషలని ఉత్తరాదిలో కనుమరుగైపోయినాయి. రేపు ఆ ప్రమాదం దక్షిణాదికి ఉంది. సో కాబట్టి భాషా సూత్రం ఏదైతే ఉందో అది బలవంతంగా హిందీని దక్షిణాదిపై రుద్ది హిందీస్థాన్గా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ దేశం కావాల్సింది హిందీస్థాన్ కాదు, హిందుస్థాన్. కాబట్టి మనం ఎటువైపు ఉండాలి? హిందూస్థాన్ వైపా, హిందుస్థాన్ వైపా? సింధు నాగరికత పునాదిగా మనం సింధువులోము, సింధు అనే పదం నుండి హిందూ అనే పదం ఏర్పడింది. కాబట్టి ఈ దేశము హిందుస్థాన్గా ఉండాలి. వాళ్ళు పాకిస్తాన్గా ఉన్నప్పుడు మనం హిందుస్థాన్గా ఉండాలి. కానీ మనం ఇండియా, భారత్ అనే విదేశీ పదాలతో మనం ఎందుకు ఉండాలి? కాబట్టి D-JAK హిందుస్థాన్ కోరుకుంటుంది, D6 హిందుస్థాన్ బలపరుస్తుంది. నాట్ భారత్, నాట్ ఇండియా. అవి రెండు విదేశీ పదాలే, ఆర్య పదాలే. ముఖ్యంగా ఇండియా అనేది కూడా ఆర్య పదమే. యూరోపియన్స్ అంతా ఆర్యన్స్, బ్రిటిషర్స్ అంతా ఆర్యన్సే. కాబట్టి ఈ యూరప్ భాష, ఆర్యన్ భాష, అది భారత్ అయినా ఇండియా అయినా ఆ భాషలని ఇవాళ మనం ఆ రెండు పదాలను తొలగించి హిందుస్థాన్గా మార్చాల్సిన అవసరం ఉంది. నాటి హిందీస్థాన్గా మార్చడు. భారతదేశాన్ని ఇండియాని హిందీస్థానిగా కాకుండా హిందుస్థాన్గా మార్చాలి. కాబట్టి అదే జేఏసీ లక్ష్యం, D-JAK లక్ష్యం. ఆ లక్ష్యం వైపు పయనిస్తాం. తప్పకుండా ఈ హిందూస్థాన్ కాకుండా హిందుస్థాన్ కాపాడుకుందాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.